అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? భార్య తెలివి. కేశవగుప్తుడనే వ్యాపారి దీర్ఘ వ్యాధితో బాధపడుతున్న సమయంలో ఆయన వద్ద పనిచేసేవాళ్ళు తప్పుడు లెక్కలతో మోసం చేసి ఆయన ఆస్తినంతా హరించి వేశారు. వ్యాధి నివారణ కోసం ఆయన వైద్యులకు, మందులకు, ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, భార్య నగలు అమ్మవలసి వచ్చింది. కొంతకాలానికి ఆయన వ్యాధి నుంచి కోలుకున్నాడు, కానీ కటిక దరిద్రుడైపోయాడు. అంత దీనస్థితిలో కూడా కేశవగుప్తుడు అధైర్యపడక ఎవరి వద్దనైనా 100 వరహాలు అప్పు తీసుకొని తిరిగి ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించదలిచాడు. అందుకోసం ఆయన జగదీపుడనే తన చిన్ననాటి స్నేహితుడి దగ్గరకు వెళ్ళాడు. జగదీపుడు ఆయనకు మామూలు మర్యాదలు చేసి సంగతి తెలుసుకుని, కొబ్బరి చెట్టెక్కి కాయలు దించేవాడికి వ్యాపారికి చాలా పోలికలున్నాయి. ఒకసారి వాడు చెట్టు మీద నుంచి పడితే తిరిగి చెట్టెక్కే ప్రయత్నం చెయ్యడు, మరేదైనా వృత్తి చూసుకుంటాడు అన్నాడు. జగదీపుడు చెప్పదలిచిందేమిటో అర్థం చేసుకున్న కేశవగుప్తుడు వచ్చే కోపాన్ని ఆపుకుంటూ, ప్రమాదం జరిగిందని భయపడి నేర్చిన వృత్తిని విసర్జించి తెలియని మరిదేనికోసమో పాకులాడేవాడు పరమభీరువు. పోలికలంటూ తెచ్చావు గనుక చెబుతున్నాను. నేనే చెట్టెక్కేవాడినైతే ఒకసారి ప్రమాదం జరిగాక మరింత జాగ్రత్తగా ఉంటాను. వ్యాపారినైతే పనివాళ్ల విషయంలో ముందుగానే శ్రద్ధ వహిస్తాను అన్నాడు. ఆ జవాబు జగదీపుడికి చురుక్కుమనిపించినా లేని నవ్వు తెచ్చుకొని, బాగా చెప్పావు కేశవా. ఏమైనా ఇప్పటి నా వ్యాపార పరిస్థితి ఏమంత బాగాలేదు. ఒకవైపున నేను బాకీ పడ్డవాళ్ల నుంచి డబ్బు చెల్లించమని ఒత్తిడి వస్తున్నది. రెండో వైపున నా దగ్గర అప్పు తీసుకుపోయిన వాళ్ల నుంచి డబ్బు వసూలు కావడం లేదు. ఇలాంటి సంకట స్థితిలో ఉన్నాను కనుక 100 వరహాలు అప్పుగా ఇవ్వలేను. ఈ 5 వరహాలు తీసుకువెళ్ళు, తిరిగి చెల్లించనవసరం లేదు అన్నాడు. దానితో కేశవగుప్తుడికి తన స్నేహితుడి నిజరూపం తెలిసిపోయింది. ఆయన జగదీపుడిచ్చిన 5 వరహాలు తీసుకొని మరి 3 స్నేహితుల దగ్గరకు వెళ్ళి సంగతి వివరించాడు. ఆ స్నేహితులు కూడా తమ కష్టసుఖాలు ఏకరువు పెట్టి తలా 5 వరహాలు తిరిగి ఇవ్వనవసరం లేదంటూ కేశవగుప్తుడికి ఇచ్చారు. ఇక తనకు 100 వరహాల అప్పు దొరకటం అసంభవం అనుకుంటూ కేశవగుప్తుడు ఇంటికి తిరిగి వచ్చి భార్యకు తన స్నేహితుల ప్రవర్తన గురించి చెప్పాడు. జరిగిందానికి కేశవగుప్తుడి భార్య చాలా విచారించి, ఇంత పట్టణంలో ఈ నలుగురేనా మీ స్నేహితులు? మీరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు, ఎంతో కాలంగా వ్యాపారం చేస్తున్నారు, స్నేహితులంటూ మరి లేరా అని అడిగింది. కేశవగుప్తుడు కొంచెంసేపు ఆలోచించి పెద్దగా నిట్టూరుస్తూ, చిన్ననాటి స్నేహితులు, వ్యాపారంలో లావాదేవీల ద్వారా స్నేహితులైన వాళ్ళు, స్నేహితుల వల్ల స్నేహితులైన వాళ్ళు, ఇలా 40-50 మంది దాకా ఉంటారు అన్నాడు. అలా అయితే వాళ్ల పేర్లు సుమారుగా ఏ వీధిలో ఉండేది ఒక కాగితం మీద రాసి ఇవ్వండి అన్నది కేశవగుప్తుడి భార్య. అందువల్ల ప్రయోజనం ఏమిటి? ఇంతకు నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు అని అడిగాడు కేశవగుప్తుడు ఆశ్చర్యంగా. నేనేం చెయ్యను, ఆ చేసేదేమిటో మన అబ్బాయి హరిగుప్తుడు చేస్తాడు అన్నది కేశవగుప్తుడి భార్య. ఆ రాత్రి కేశవగుప్తుడు తన స్నేహితులందరి పేర్లు గుర్తు తెచ్చుకొని ఒక కాగితం మీద రాసి భార్యకిచ్చాడు. మర్నాటి ఉదయం ఆమె తన 14 ఏళ్ల కొడుకు హరిగుప్తుడికి ఆ కాగితం ఇచ్చి, నాయనా, నువ్వు ఈ కాగితంలో పేర్లున్న వారిని కలుసుకొని నాన్నగారు 100 వరహాలు అప్పు అడిగారని చెప్పు. వాళ్ళు ఇస్తామంటే నాన్నగారు వచ్చి తీసుకుంటారని తిరిగిరా అని చెప్పింది. ఆ సాయంత్రం హరిగుప్తుడు ఒక సంచి నిండా వరహాలతో ఇంటికి తిరిగి వచ్చాడు. కేశవగుప్తుడు ఆశ్చర్యపోయి ఏం జరిగిందని కొడుకుని అడిగాడు. నాన్న,
నీ స్నేహితులు ఎవరి దగ్గర అప్పు ఇచ్చేందుకు 100 వరహాలు ఉన్నట్లు లేదు. కానీ ప్రతి ఒక్కరూ చితికిపోయిన మీ నాన్న తిరిగి వ్యాపారం ప్రారంభించి వృద్ధిలోకి రావాలంటూ 5-10 వరహాల చొప్పున ఇచ్చారు. ఈ డబ్బు తిరిగి ఇవ్వనవసరం లేదన్నారు కూడా అని చెప్పాడు హరిగుప్తుడు. కేశవగుప్తుడు తన భార్య తెలివితేటలకు చాలా అభినందించి మనసులో ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆయన హరిగుప్తుడు తెచ్చిన డబ్బు లెక్కించగా 400 వరహాల పైనే చిలుకు తేలింది. ఆ డబ్బుతో కేశవగుప్తుడు చిన్న ఎత్తున వ్యాపారం ప్రారంభించి 5-6 ఏళ్ల కాలంలో తిరిగి తన పూర్వస్థితికి చేరుకున్నాడు. భార్య తెలివితేటలు గలదైతే ఆ సంసారం, ఆ ఇల్లు హాయిగా సుఖంగా గడిచిపోతుంది. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. ఉంటాను.